హాయ్ అండి. బావ ఫోన్ చేసి నా పుట్టినరోజు కదా రజియా, నాయబ్రస్సులు అంటే వాళ్ళ కొడుకు అనమాట. నాయబ్రస్సులు కేక్ తెచ్చాడు, మీరు కూడా రండి కేక్ కటింగ్ చేస్తున్నా అనేసరికి ఇంకా అప్పటికప్పుడు బయలుదేరి వచ్చామన్నమాట బావ వాళ్ళ ఇంటికి. అందరు హ్యాపీగా ఏదో చిన్న అంటే ఇంట్లో వరకే అండి, మా పెద్ద పార్టీ లాగా కాకుండా చిన్నగా ఏర్పాటు చేశారన్నమాట. ఏదో 10 మంది ఉండేటట్టు అక్కడ చూపిస్తుంది. బావ వల్ల బావగారు అంటే బామర్దులు అనమాట, చెల్లి వాళ్ళ హస్బెండ్. మా వాడు ఎక్కువ వాళ్ళ మామగా వరుస కాబట్టి ఆయన్నే ఎక్కువ ఫోకస్ చేసి వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అందరం వచ్చాము కేక్ కటింగ్కి. ఇంకా బాగా కేక్ కట్ చేస్తూ ఉంటే మేమందరం మాట్లాడుకుంటూ బాగున్నాం. ఈమె ఈ మొన్న వీడియోలో చూపించాను కదా, అత్తయ్య అనమాట, మా చెల్లి వాళ్ళ అత్తయ్య. తను వీడియోలు చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. మేమందరం కేక్ పార్టీలో ఎంజాయ్ చేస్తుంటే అది బుక్ చూసి చదువుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తుంది మా బుడ్డ పిల్ల. అందరం వచ్చాము, ఏంది బావా లేట్ అని అంటే ఏం లేదు ఇంకా ఆలస్యం లేదని చెప్పి కేక్ కట్ చేశారు. బావ వాళ్ళ అమ్మ వాళ్ళ వైఫ్ అనమాట. కేక్ కటింగ్లో ఇద్దరు తినిపించుకుంటున్నారు. తర్వాత వచ్చేసి వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా బావగారు అనమాట. ఇద్దరు కేక్ కటింగ్ అయిపోయింది. మా బావగారి పాప నిద్ర వస్తూ ఉంది, వాళ్ళు ఎర్లీగా నిద్రపోతారంట. కేక్ కట్ చేయాలని లేట్ అయ్యేసరికి తొందర చేస్తున్నాడు. అబ్దుల్లాని నాకు కొడుకు వరుస అవుతాడండి. వాళ్ళు కూడా కేక్ తినిపిస్తున్నారు. లాస్ట్కి నాయబ్రస్సులు వాళ్ళ కొడుకు అనమాట. కొడుకు వచ్చి వీడిది ఎంగేజ్మెంట్ ఉంది త్వరలోనే, ఎంగేజ్మెంట్ వీడియో కూడా పెడతాను మీకు. వీడి పేరు రియాజ్ అనమాట. వీడు కూడా నాకు తమ్ముడు వరుస అవుతాడు. బుడ్డదానికి కేక్ చూడండి కుక్కి పెడుతున్నారు. ఇంకా సర్లే బాగా వెళ్తామంటే లేదు బిర్యానీ కూడా తెప్పించాను తినేసి వెళ్ళండి అన్నారు. ఓకే అండి, బాయ్.